కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి కార్యాలయం ప్రజావేదిక వద్ద సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఈ సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు. సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని, అదే స్ఫూర్తితో బంజారాలు ముందుకు నడవాలని ఈ సందర్భంగా బంజారా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బంజారాలు పాల్గొన్నారు. ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో సేవలాల్ జయంతిని నిర్వహించడం జరిగింది. 286వ జయంతి శుభాకాంక్షలు మా బంజారా ప్రజలందరికీ. సేవలాల్ గారు 1739 ఫిబ్రవరి 15వ తారీఖున జన్మించడం జరిగింది. ఈయన గుత్తి దగ్గర సేవాగఢ్ రామ్జీ నాయక్ అనే తాండాలో జన్మించారు. తండ్రి పేరు భీమా నాయక్, తండ్రి ధర్మిణీబాయి. ఈయన బాల్యం నుంచే ఎంతో సేవాగుణం కలిగిన వ్యక్తి సేవలాల్ గారు. బంజారా ప్రజలందరూ ఎంతో దైవంగా భావిస్తున్నాం. ప్రతి తాండాలోనూ సేవలాల్ దేవాలయం ఉంటుంది. ఆ సేవలాల్ దేవాలయంలో పూజారి కూడా మా సుగాలివాసులే పూజారిగా నిర్వహించి ఎంతో దైవంగా భావిస్తున్నాం. బ్రిటిష్ కాలంలో ముస్లింలకి బ్రిటిషులకి మధ్య సమస్యలు, బ్రిటిష్ కాలంలో మేము మందుగుండు సామాగ్రిని సరఫరా చేసేవాళ్ళం బంజారా వాసులు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి ముస్లింలకి మధ్య తగాదా ఏర్పరిచి మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించడం జరిగింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకంటే అడవుల్లో నివసిస్తున్న మేము రైలు మార్గాల్ని, మన దేశంలో ఉన్న వనరుల్ని దోచుకుంటున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు మేము అడ్డుకోవడం జరిగింది. దానికి ప్రతీకగా బ్రిటిష్ వారు క్రిమినల్ ట్రైబ్స్ అని ఒక చట్టం ఏర్పాటు చేసి మమ్మల్ని దొంగలుగా చూడడం జరిగింది. ఆనాడు సేవలాల్ గారు మమ్మల్ని గుర్తించి వీటిని అన్నింటినీ ఆందోళన ఉద్యమాలు చేపట్టి మా అందరికీ ఆ యొక్క క్రిమినల్ ట్రైబ్స్ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. తర్వాత మేము సంచార జీవులుగా ఉన్నాము. సంచార జీవితం వదిలేసి స్థిర నివాసం ఎలా ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఏ నది వైపున ఎలా కుటుంబాల్ని గ్రామాల్ని ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా స్థిర నివాసాన్ని ఏర్పరిచి తాండాలుగా గుర్తించి మేమందరూ కూడా వ్యవసాయం ఎలా చేసుకోవాలి, పశు పోషణ ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ, తాండా ప్రజలందరికీ కూడా ఆయన మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఆనాటి నుండి మేము అతన్ని దైవంగా భావిస్తున్నాం. సేవలాల్ గారు జగదాంబ దేవతను పూజించేవారు. భీమానాయక్ గారికి తండ్రి పేరు భీమానాయక్, ధర్మిణీబాయికి సంతానం లేనప్పుడు అతని తండ్రి జగదాంబ మాతను కోరుకోవడం జరిగింది, మాకు సంతానం ఇవ్వమని. సో ఆ జగదాంబ మాత కృప వల్ల అతను జన్మించడం జరిగింది. ఆనాటి నుంచి ఆయన 4000, సుమారుగా వాళ్ళ కుటుంబానికి 4000 ఆవులు ఉండేటివి. ఆ ఆవులన్నీ కూడా తాండావాసుల కోసమే పెంచేవారు. అడవుల్లో ఉండి ఆ నది ఇప్పటికి కూడా గుత్తి దగ్గర ఆ చెరువుల్లో చెరువుల్లో ఆ ఆవులు తాగిన నీళ్లు కూడా, ఆ నదులు కూడా, చెరువులు కూడా ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు ఉన్నాయి. సో మా ప్రజలందరూ కూడా నేడు ఎక్కువ మంది రావాల్సింది. నిన్నటి నుంచే సేవాగఢ్లో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే చాలామంది అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము రేపటి రోజు జరపవలసింది, మేము కూడా అక్కడికి రేపటి రోజు వెళ్తున్నాం. కాబట్టి ముందు రోజే మా సురేంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప సూచకము. సార్ కూడా ఇక్కడ నియోజకవర్గంలో కూడా మా బంజారా ప్రజలకి ఏదైనా, గిరిజనులకు ఏదైనా అవసరాలు ఉన్నాయంటే వెంటనే మా పైన అనేకమైన తగు ప్రాధాన్యతను ఇస్తూ మా యొక్క అవసరాలని తీరుస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉన్నాయంటే వెంటనే స్పందించి దానిపై తగు చర్యలు తీసుకుంటున్నందుకు సార్ గారికి
కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. గోర్బాయిన్ సేనం రామ్ రామ్, జై సేవాలాల్ మహారాజ్. ఈరోజు 286వ సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజన సోదరులకి, కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సేవాలాల్ జయంతి జరుపుకోవడానికి మాకు తోడ్పాటు ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు అలిమినేని సురేంద్రబాబు సార్ గారికి బంజారాల తరఫున మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సేవాలాల్ మహారాజ్ సనాతన హిందూ ధర్మాన్ని గిరిజనుల్లో పెంపొందించడానికి కృషి చేసిన మహానుభావుడిగా, ఆయన సేవాలాల్ తల్లిదండ్రులు సంతానం కలుపుకున్న టైంలో మాకు సంతానం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తే జగదాంబ మాత ఆశీస్సులతో ఆయన జన్మించారని, అలాగే గిరిజనులకు సనాతన హిందూ ధర్మాన్ని బోధించడానికే ఆయన మానవ రూపేణ జన్మనెత్తినారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు గిరిజనులకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ తోడ్పాటు ఇస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు అలిమినేని సురేంద్ర బాబు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాం.